హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈరోజు నేను మీకు ఒక సంఘటన చూపించబోతున్నానండి. నిజంగా మనం భారతదేశంలో ఉంటున్నామా, లేకపోతే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను వీళ్ళు ఉంటారుగా, ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు తాలిబాన్స్ అంటారు చూసారా, ఆ తాలిబాన్స్ దగ్గర కూడా ఇంత క్రూరమైన ఇంత హేయమైన చర్యలు జరగవేమో. మనం ఎక్కడ ఉంటున్నాం, ఏ ప్రాంతంలో ఉంటున్నాం, ఏం జీవితం బతుకుతున్నాం నాకైతే అర్థం కావట్లా. మేము అసలు అద్భుతమైన గవర్నెన్స్ అందిస్తాం, మంచి పరిపాలన అందిస్తాం, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది, అది ఇది అని సొల్లు కబుర్లు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి. మీ కళ్ళు కనపడతలేదా, లేకపోతే మీ మొత్తం మోడీ భజన ఇంకేదో భజన చేస్తానికి సరిపోతుందా మీకు? అరే ఎంత దారుణమైన సంఘటన అంటే ఇది. ఒకసారి ఆ వీడియో చూసాక మాట్లాడదాం. మళ్ళీ ఈ వార్తని ఒక్క సాక్షి పత్రిక తప్ప ఎవరు రాయిలా. సాక్షి కూడా ప్రభుత్వ వ్యతిరేకత కాబట్టి ఏదో రాశారు, కానీ వాళ్ళకి ఏదో ప్రేమ ఉండి కాదు దీనిపైన, దళితులంటే ఏదో ప్రేమ ఉండి కాదు. సరే వాట్ ఎవర్ రిపోర్ట్ చేశారు వీళ్ళొక్కళ్ళు. ఎవరు రిపోర్ట్ చేయరు దాని గురించి, ఎవ్వరు మాట్లాడుతుల్లా. చిన్న చిన్న వాటి గురించి పవన్ కళ్యాణ్ ఇదే ఘటన గనక గతంలో మీరు టీడీపీ వైసీపీ హయాంలో జరుగుంటే, ఏ జగన్ ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, తాట తీస్తా ఒక్కొక్కరిది, పోలీసులు అంతు చూస్తా అని మాట్లాడిన పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు మీ కళ్ళు పోయాయా ఇప్పుడు? లేకపోతే మీ కళ్ళు అధికార మదంతో, అధికార దాహంతో మూసుకుపోయాయా? ఏమయ్యా పవన్ కళ్యాణ్, నేను రాగానే అది చేస్తా ఇది చేస్తాను, అసలు నన్ను ఒక్కసారి గెలిపించి చూడండి, ఇక మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తా అని చెప్పిన నువ్వు కేవలం 10 నెలలు ముగిసేసరికే అధికార మదంతో, అధికార దాహంతో నీ కళ్ళు కనిపించడం మానేసినాయా? హోంమంత్రి వంగలపూడి అనిత గారు, మీరున్నారా అసలు? మీ పార్టీకి చెందిన వ్యక్తే, మీ కూటమికి చెందిన వ్యక్తే స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న మాట ఇది. నేను హోమ్ మినిస్టర్ ఉంటే వేరేలా ఉండేది పరిస్థితి అని. అసలు మీరు ఉన్నారా రాష్ట్రంలో? పోలీసులు, అది కూడా సిఐ స్థాయి వాళ్ళు, ముగ్గురు యువకులను రోడ్లపైన కూర్చోబెట్టి కాళ్ళతో తంతంటే, కాళ్ళ మీద లాఠీలతో, పైగా కాళ్ళ మీద కాళ్ళు పెట్టి నుంచోబెట్టి తంతంటే ఏంది ప్రభుత్వం ఉందా? తాలిబాన్లో ఉన్నాం మనం ఏమన్నా? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ రాజ్యంలో ఉన్నామా మనం ఏమన్నా? లేకపోతే ఎన్డీఏ కూటమిలో ఉన్నామా? ఇంత దారుణమా? సరే వీడియో చూసాక మాట్లాడదాం అండి మనం. ఇదిగో అసలు చూడండి, అదిగో చూసారా, ఏమి రాజ్యం అండి ఇది? లెక్క పెడతాం వెనకాల నుంచో నా పెద్ద మనిషి, ఇంకో లాస్ట్ దెబ్బ అంటే అంటున్నాడు. వీళ్ళకి ఏమైనా భయం ఉందా? కోర్టులు అంటే, చట్టాలంటే? దెబ్బలు లెక్క పెట్టి కొడుతున్నారు. ఇదిగో ఈ అబ్బాయి అయితే పాపం, ఈ ఎల్లో షర్ట్ అబ్బాయికి అయితే ఏకంగా కాళ్ళల్లో వాటిని ఏమంటారు, రాడ్స్ ఉన్నాయంట. అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోతే కాళ్ళల్లో రాడ్లు వేశారంట అబ్బాయికి. ఆ విషయం తెలిసి కూడా చూడండి ఎంత మదం, ఎంత అహంకారంతో కొడతారో పోలీసులు. చూడండి ఇది ఏమంటున్నాడు విన్నారా? మామూలుగా అయితే 10 దెబ్బలంట, కాళ్ళు వెనక్కి తీస్తే 50 పడతాయంట. ఇదిగో ఈ ఫోటో చూడండి అండి, ఈ ఫోటో చూడండి మీరు ఒకసారిగా. ఎవరిచ్చారు ఈ అధికారం? ఎవరిచ్చారు పోలీసులకి? ఏ చట్టంలో ఉంది? ఏ న్యాయస్థానంలో ఉంది? ఎక్కడుంది ఇది? తాలిబాన్ల రాజ్యంలో కూడా లేదు ఇట్లాంటిది. ప్రజాస్వామ్యంలోనే మనం ఉన్నాం. ప్రజాస్వామ్యం ఉందా? కోర్టులు ఉన్నాయా? వ్యవస్థలు పనిచేస్తున్నాయా? వీళ్ళ ముగ్గురు నిజంగా దేశద్రోహమే చేశారు అనుకుందామండి, టెర్రరిస్టులు అనుకుందాం మనం. అయినా ఇలా నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కాలు వేసి, ఒంటి మీద కాళ్ళ మీద కాలు వేసి ఇలా కొట్టించున్నారంటే ఈ పోలీసులకి మమ్మల్ని ఎవడు అడుగుతాడులే, మేము ఏం చేసినా నడిసిద్ది, మా ఇష్టం అనే బలుపు, అహంకారం వీళ్ళలో స్పష్టంగా కనపడుతుంది పోలీసుల్లో. చూడండి కాలేసి, చూడండి ఆ పోలీస్కి ఎంత అహంకారం ఉంటే ఆయనకి ఇలా చేస్తాడు. ఎంత అహంకారం! అదిగో చూడండి, అలా కాలు పెట్టి మరీ కొట్టిస్తున్నాడు చూడండి.
చూడండి, కనీసం పైకి కూడా లేవలేకపోతున్నారు వాళ్ళు. కాలుతో కొడుతున్నాడు చూసారా, చూడండి. అదిగో కాలుతో కొడుతున్నాడు చూసారా. ఏంది, ఏమనుకుంటున్నారు మీరు? ఏం చేసినా అడిగాడు ఎవరు లేడు, మేమన్నా రాజులు అనుకుంటున్నారా? మీద ఏమన్నా, లేకపోతే ఏ వ్యవస్థలో ఉన్నాం మనం, తాలిబాన్లు మేము అనుకుంటున్నారా? ముగ్గురు యువకులు వీళ్ళు ఏమన్నా చేయనివ్వండి, వాట్ ఎవర్ ఏమన్నా చేయనివ్వండి, మడ్రే చేశారు అనుకుందాం. ఇలా రోడ్డు మీద మనుషుల మీద కాళ్ళు పెట్టి కాళ్ళతో తన్నే రైట్ మీకు ఎవడిచ్చాడు? మీకు ఈ సంఘటన జరిగి దాదాపు నెల అవుతుందంట. ఇప్పుడు ఈ వీడియోస్ బయటకు వచ్చినాయి. 2-3 రోజుల నుంచి ఈ వీడియోస్ మొత్తం అన్ని సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. మరి కోర్టులు ఏం చేస్తున్నాయి, న్యాయ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? టీడీపీ వాళ్ళు నిద్రపోతున్నారా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు నిద్రపోతున్నారు? అనిత గారు, ఉందా గవర్నమెంట్ ఉందా ఏపీలో? ఇంత దారుణమా, ఇంత అరాచకమా? సిగ్గుండాలి కొంచెమైనా. మేము మళ్ళీ అధికారంలో ఉన్నామని చెప్పుకోవడానికి పోలీసులకైనా ప్రభుత్వానికైనా కొంత సిగ్గుండాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్, తొక్క తోలు అని కబుర్లు చెప్పే మీ ఎవరికి కనీసం సిగ్గుండాలి. దళితులు పైగా వాళ్ళు అలా రోడ్డు మీద కూర్చోబెట్టి మీద కాళ్ళు పెట్టి తన్నే రైట్ మీకు ఎవడిచ్చాడు? ఇంతవరకు దీనిపైన ఏ న్యాయస్థానం మాట్లాడలేదు. దీన్ని ఎవరు సుమోటోగా స్వీకరించలేదు. ఏ పార్టీ వాళ్ళు మాట్లాడతారు దీనిపైన? తెనాల్లో మంత్రి మన నాదెండ్ల మనోహర్ ఉన్నాడు, ఎమ్మెల్సీ ఒక ఆయన ఉన్నాడు. ఇంతమంది ఉండి కూడా కళ్ళప్పగిచ్చుకొని చూస్తూ ఉన్నారా? పరిస్థితులు ఏమన్నా కానివ్వండి, రోడ్డు మీద కూర్చోబెట్టి కాళ్ళతో కొడతాం, కాళ్ళ మీద పెట్టి కొడతాం. ఏం వ్యవస్థ ఇది? ఏం రాజ్యాంగం ఇది? తెనాల్లో ఏమైనా సపరేట్ రాజ్యాంగం ఉందా తెనాలికి ఏమన్నా? లేకపోతే మీ పోలీసులు కానీ స్పెషల్ పర్మిషన్స్ ఇచ్చారా? ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఏ కోర్టు చెప్పింది మిమ్మల్ని అలా జనాలు రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టమని? ఏ ప్రభుత్వం చెప్పింది? ఏ కోర్టు ఇచ్చింది? ఏ రాజ్యాంగంలో ఉంది? తెనాలి వరకు ఏమైనా సపరేట్ రాజ్యాంగం రాసుకున్నారా ఈ ఇద్దరు ఎస్ఐ సిఐలు ఇద్దరు? 3 టౌన్ సిఐకి 3 టౌన్ కానిస్టేబుల్కి 2 టౌన్లో ఉన్న వాళ్ళ ఇంటికి పంపించి ఒకళ్ళ ఇంటికి పంపించడానికి ఏం రైట్ ఉంది? ఈ సంఘటన జరిగింది మొత్తం 2 టౌన్లో. 3 టౌన్ సిఐకి 2 టౌన్లో ఏం పని? మీ సెక్షన్ సంబంధించింది కాదు కదా అది. ఎవరో కానిస్టేబుల్, ఆయన పేరు చిరంజీవి ఏదో ఉందంట, ఆయన వెళ్ళి లంచం తెనాల్లో మొత్తం కామన్గా నడుస్తుందంట. పోలీసులే డబ్బులు ఇచ్చి, లేకపోతే ఎవరైతే ఈ గంజాయి బ్యాచ్ వీళ్ళందరూ ఉంటారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తుందే పోలీసులు అంట. అయిపోయిన తర్వాత తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేయండి, మా 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 వాటా ఇది ఉంటుందిగా, మా మామూలు మాకు ఇచ్చేయని చెప్పి చెప్తున్నారంట. ఇక్కడ కూడా వాటాలు ఇవ్వలేదని, లంచం ఇవ్వలేదని పైపెచ్చు ఆ కానిస్టేబుల్ గారు అక్కడ సెకండ్ సెటప్ ఉందంట, అది కూడా బయట పెడతాడేమో అని చెప్పి వెంటనే వచ్చి నన్ను కొట్టారు, నన్ను తట్టినారు, నన్ను ఏదో చేశారని చెప్పి ఆ కానిస్టేబుల్ ఈ సీఏకి చెప్తే 2 టౌన్ సీఏ 3 టౌన్ సీఏ ఇద్దరు కలిసి వచ్చి ఈ దాష్టికం చేశారు రోడ్డు పైన కూర్చోబెట్టి. దీన్ని మళ్ళీ చుట్టుపక్కల జనం అంతా చూస్తున్నారు. ఆ పోలీసులు కూడా ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు, పాకిస్తాన్ టెర్రరిస్టులను పట్టుకున్నట్టు వాళ్ళ ఫీలింగ్. నడి రోడ్డు పైన ఒక యువకుడిని కాళ్ళ మీద పెట్టి కొట్టిస్తున్నారు. చూడండి ఎంత పొగరు ఈయనకి. ఇదిగో ఎంత పొగరు ఈయనకి, ఎంత పొగరు. వీళ్ళని సస్పెండ్ చేసేయాలండి, విధుల నుంచి తీసేసేయాలి వీళ్ళని. ఏదో ఒక వారం, ఒక 10 రోజుల్లో సస్పెండ్ చేయడం కాదు, మొత్తానికి వీళ్ళని డిస్క్వాలిఫై చేసి పడాలి విధుల నుంచి. మా సీరియస్ రిక్వెస్ట్ ఇది. నిజంగా మనం భారతదేశంలోనే ఉన్నాం, మన దగ్గర ఇంకా ప్రజాస్వామ్యం ఉంది, కోర్టులు నడుస్తున్నాయి, మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది, ప్రభుత్వం ఉంది అంటే వీళ్ళిద్దరినీ పూర్తిగా విధుల నుంచి డిస్క్వాలిఫై చేసి పడేసేయాలి. ఈ సంఘటన గురించి అడుగుతానికి వెళ్తే పోలీస్ స్టేషన్కి సామాన్యులు ఎవరన్నా, వీళ్ళ చుట్టాలో, వీళ్ళ తల్లిదండ్రులు, లేకపోతే కొంతమంది దళిత సంఘాల నాయకులు వెళ్తే మీ పైన కూడా కేసు బుక్ చేస్తాం ఇంకోసారి వస్తే అని చెప్తున్నారంట వీళ్ళు. వెళ్ళండి పోలీస్ స్టేషన్కి, మీరు కెమెరాలు తీసుకొని వెళ్ళండి, రికార్డ్ చేయండి. పోలీస్ స్టేషన్లో కెమెరాస్ రికార్డ్ చేయకూడదని ఏ చట్టంలో రాసలేదట. తీసుకెళ్ళి రికార్డ్ చేయొచ్చు, తీసుకెళ్ళండి. ఈసారి అలా చెప్తే ఆ వీడియోస్ కూడా తీసుకురండి. ఎంత పొగరు, ఎంత బలుపు వీళ్ళకి. రోడ్డు మీద కాలు పెట్టి కొట్టే రైట్ ఎవరికి ఇచ్చారండి? ఇక్కడ ఏ రాజ్యాంగంలో ఉన్నామండి మనం?
దీనిపైన ఈ లొక్కలు రాశారు సాక్షిలో. తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత మైనార్టీ యువకులకు పైన 3rd డిగ్రీ. నడి రోడ్డుపై పట్టపగలే ప్రజల కళ్ళెదుటే అరికాళ్లపై లాఠీలతో స్వైర విహారం. ఒక సీఐ బూటికాలతో తొక్కిపెట్టగా మరో సీఐ దాష్టికం. ఆలస్యంగా వెలుగులోకి సోషల్ మీడియా వీడియో. బరి తెగింపులో సీఎం చంద్రబాబు బాటలోని రాష్ట్ర పోలీసులు. రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో హద్దుమీరుతున్న వైనం. పోలీసుల తీరు ముమ్మాటికి మానవ హక్కుల ఉల్లంఘనే. చంద్రబాబు సీఎంగా కొనసాగే అర్హత ఏమాత్రం లేదు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుందని దళిత సంఘాల తీవ్ర ఆగ్రహం. చూడండి, ఇదిగో కాలు పెట్టి కొట్టుతున్నాడు నేను మీద. కాలు తొక్కి పెట్టుకుంటే ఈ అబ్బాయికి కాళ్ళలో రాడ్లు ఉన్నాయంట, నడవలేని పరిస్థితి ఉంటుందంట ఈ అబ్బాయికి. అలాంటి అబ్బాయి కాళ్ళ మీద కాళ్ళు పెట్టి తొక్కి పడితే ఈయన కొడుతున్నాడు. వీళ్ళ ఎక్స్ప్రెషన్లు చూడండి, ఏదో సాధించేసినట్టుగా. ఎంతోటి దేనికి మళ్ళీ వాళ్ళ మామూలు వాళ్ళకి రాలేదని, అంతేగా. అంబేద్కర్ మహనీయుడు రాసిన రాజ్యాంగాన్ని కాలరాసి రెడ్ బుక్ రాజ్యాంగ రాక్షసత్వాన్ని ఆచరణలో చూపిస్తూ పట్టపగలే ఆటవిక పాలనను అచ్చమైన ప్రతిరూపంలా కూటమి దాష్టిక పాలనలో దమనకాండకు అద్దం పడుతూ దళిత మైనార్టీ బడుగు యువకులపై పోలీసు లాంటి కర్కశత్వం చూపింది. ఒక సీఐ కొడుతుంటే ఇంకో సీఐ కాళ్ళతో తొక్కి కదలకుండా పట్టుకుంటాడు. మరో పోలీస్ వీడియో తీస్తాడు. ఇంకో పోలీస్ విరిగిన లాఠీ స్థానంలో ఎడతెగని ఉత్సాహంతో కొత్త కట్టెలు అందిస్తాడు. చుట్టూ ఉన్న పోలీసు దెబ్బలు తింటున్న దళిత ముస్లిం యువకులను చూసి పగలబడి నవ్వుతూ ఉంటారు. ఇది కూటమి పాలనలో దళితులు, ముస్లింలు, బడుగుల పట్ల చంద్రబాబు సర్కార్ దాష్టికానికి నిలువెత్తు రూపం. ఈ రాష్ట్రంలో మహనీయుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే అమల్లో ఉందా, లేక రెడ్ బుక్ పేరిట ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను బహిరంగ చితక్కొట్టే లోకేష్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందా? కొట్టి చివరకు లాఠీలు విరిగిపోతే కొత్త లాఠీ తెప్పించుకొని మరీ కొట్టడం స్టేట్ టెర్రరిజం కాదా? ఇది హృదయం లేని పాలన కాదా? దళితులు, ముస్లింలు, బడుగులను బహిరంగంగా లాఠీలతో చావదాటమే విజయమని మీరు భావిస్తుంటే చంద్రబాబు గారు, మీరు ఈ గద్దెకు అర్హులు కాదు. మీ పాలన కాదు, ఇది పీడన. తెనాలి నడి రోడ్డుపై పోలీస్ చేతుల్లో చావు దెబ్బతిన్న పేద దళిత ముస్లిం యువకుల అరుపులు మీకు వినిపించకపోతే, ప్రాణభయంతో అన్నా కొట్టద్దు అంటూ విలపించిన వారి కన్నీళ్లు మీకు కనిపించకపోతే, ఆ యువకుల ఒంటి నుంచి కారిన రక్త బిందువులే రేపు మీ పాలనను కడతీర్చే మహా విఫలమవుతాయి. తస్మాత్ జాగ్రత్త. ఇదిగో చెప్పే కదా, ప్రమాదం కారణంగా తన కాళ్ళల్లో చేతుల్లో రాడ్లు వేశారని దోమ రాకేష్ చెబుతున్నా సీఏలు పట్టించుకోలేదు. కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడినా పోలీసులు కనికరించలేదు. ఈ ఘటన తెనాలి ప్రజలను భయాందోళనకు గురి చేసింది. ఏదైనా కేసులు అరెస్ట్ చేసిన నిందితులను కొట్టే అధికారం పోలీసులకు లేదని అనేక సార్లు న్యాయస్థానాలు సైతం చివాట్లు పెట్టినా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీసుల్లో మార్పు లేదు. ఎటువంటిదైనా సరే అండి, వాళ్ళు మర్డరే చేయనివ్వండి, ఆఖరికి టెర్రరిస్టులను కూడా కొట్టే సాంప్రదాయం మన దగ్గర లేదు, మనం కొట్టాం. అలాంటిది రోడ్లపైన కూర్చోబెట్టి పైన కాళ్ళ మీద కాళ్ళు పెట్టి తొక్కి పెట్టి కొడతాం ఏంటిది? దీనికన్నా తాలిబాన్లో బాగుంటుందేమో, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన బాగుంటుందేమో దీనికన్నా. ఆడికి వెళ్ళిపోదాం పాని అందరం. ఇలాంటి రాష్ట్రంలో ఉండే కానీ అది బెస్ట్ మనకి. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంటుంది. ఆర్టికల్ 14 అందరూ సమానమే. దళిత యువకులు ఏ ఇతర సముదాయానికి చెందిన వ్యక్తులపైనైనా విచక్షణతో కూడిన హింస చట్టవిరుద్ధం. ఆర్టికల్ 15 జాతి, కుల, మతం, లింగం, జన్మస్థానం ఆధారంగా వివక్ష చూపడానికి నిషేధించింది. దళితులను లక్ష్యంగా చేసుకొని హింసించడం ఈ ఆర్టికల్స్ ఉల్లంఘించడమే అవుతుంది. ఇదే పరిస్థితుల్లో వేరే అగ్రవర్ణాల కులాల వాళ్ళు ఉండుంటే, కాపులు, కమ్మలు, రెడ్లు ఉండుంటే వాళ్ళని ఇలా తొక్కిపెట్టే ధైర్యం ఈ పోలీసులకు ఉండేదా? ఉంటుందా? దళితులే కదా, ఏం చేస్తారులే, ఎవడు అడుగుతాడులే, ఎవడు రాడుగా దీని గురించి మాట్లాడటానికి. ఏం పర్లా, మనం కొట్టచ్చు, చంపచ్చు అవసరమైతే రోడ్డు పైన అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది పోలీసులకి? ఎవరిచ్చారు వాళ్ళకి రైట్స్? ఎంత దారుణమో చూడండి అసలు. ఇదిగో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారంట. దీని గురించి ఎవరైనా మాట్లాడటానికి, ఆ వీళ్ళని కొట్టిన దాని గురించి ఎవరైనా మాట్లాడటానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనపడుతుందంట. సో కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ కానిస్టేబుల్ కన్నా చిరంజీవి, మనోడి నెంబరు PC6068. కన్నా చిరంజీవి తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతనికి 2 టౌన్తో సంబంధం లేదు. పోలీస్ కానిస్టేబుల్ PC6068 కన్నా చిరంజీవి 2 టౌన్ పరిధిలోకి వచ్చి ఈ యువకులను డబ్బులు ఇవ్వమని, లేకపోతే మీ మీద అక్రమ కేసులు, గంజాయి కేసులు పెడతామని 3 టౌన్ సీఐ రమేష్ బాబు గారు చెప్పమన్నారని బెదిరించగా
వాళ్ళు డబ్బులు ఇవ్వమని తిరస్కరించగా అందుకు ఆక్రోశించిన కానిస్టేబుల్ కన్నా చిరంజీవి ఎక్కడ అతని యొక్క అవినీతి బయటకు వస్తుందేమో అని ముందుగానే వెళ్ళి యువకులపై అబద్ధపు కేసులు పెట్టాడు. దాంతోపాటు ఆయన సెకండ్ సెటప్ వ్యవహారం ఏదో ఉందంటే అది కూడా ఎక్కడ బయట పెట్టేస్తాడని కూడా భయపడ్డాడంట. సో ఈ విధంగా 2 టౌన్కి సంబంధం లేని 3 టౌన్ కానిస్టేబుల్పై బెదిరింపులకు గురి చేశారు. సిఆర్ నెంబర్ 52/2025గా నమోదు చేసి 3 రోజులు వారి వద్దే ఉంచుకొని చిత్రహింసలు పెట్టారు. 25/4/2025న ముద్దాయిలను అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి విచక్షణారహితంగా కొట్టి వీధులు తిప్పుతూ తెనాలి ఐతనగర్ ప్రధాన కూడళ్ల రోడ్లపై కూర్చోబెట్టి బహిరంగ ప్రదేశాల ప్రజలు చూస్తుండగా విచక్షణారహితంగా తెనాలి 2 టౌన్ రాములు నాయక్ మరియు 3 టౌన్ సిఐ రమేష్ బాబులు దాష్టికం ప్రదర్శించారు. అసలు 3 టౌన్ సిఐ రమేష్ బాబుకి 2 టౌన్లో ఏం పనండి? ఈ 3 టౌన్ సిఐ ఆయన మీద కాళ్ళ మీద పెట్టి మరీ కొట్టాడు. కాళ్ళు పట్టుకున్న ఒక సిఐ, కాళ్ళ మీద కాళ్ళు పెట్టింది ఒక సిఐ, లాఠీలతో కొట్టింది ఇంకో సిఐ. సిఐలే ఇట్లా చేస్తుంటే సామాన్యుల పరిస్థితి ఏంది? చేబ్రోలు జాన్ విక్టర్ సన్ ఆఫ్ ఇజ్రాయెల్ 25 సంవత్సరాలు, మాల చెంచుపేట తెనాలి టౌన్ గుంటూరు జిల్లా. ఇంకో అతని పేరు షేక్ బాబులాల్ కరీముల్లా కల్లా సన్ ఆఫ్ అమీర్ బాషా 21 సంవత్సరాలు ముస్లిం, తిప్పర్ల బజార్ మంగళగిరి. దోమా రాకేష్ సన్ ఆఫ్ వాసు 25 సంవత్సరాలు, మాల ఐతనగర్ తెనాలి. సో వీళ్ళిద్దరూ మాల సామాజికకు చెందిన వాళ్ళు, ఇతను ముస్లిం సామాజికకు చెందిన వాళ్ళు. వీళ్ళపై ఇద్దరు మాల కులం, ఒకరు ముస్లిం కమ్యూనిటీకి చెందిన యువకులపై తెనాలి 2 టౌన్ సిఐ రాములు నాయక్ మరియు 3 టౌన్ సిఐ రమేష్ బాబులు అతి క్రూరంగా బహిరంగంగా రోడ్ల మీద తీసుకొచ్చి విచక్షణారహితంగా కొట్టారు. దోమ రాకేష్ అనే అతనికి చేతులు కాళ్ళలో రాడ్లు ఉన్నాయని చెప్పినా కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడిన 2 టౌన్ సిఐ రాములు నాయక్ అతి కర్కశంగా అతని కాళ్లపై ఎక్కి తొక్కి పెట్టగా 3 టౌన్ సిఐ రమేష్ బాబు అతి కిరాతంగా అతనికి అలుపు వచ్చేంతవరకు కొట్టాడంటండి. ఏదన్నా ఇదిగో ఈ విషయంపై తల్లిదండ్రులు వెళ్ళి మాట్లాడితే, ఇంకా వారికి సంబంధించిన వ్యక్తులు వెళ్ళి మాట్లాడినా మీపైన కూడా కేసులు పెడతాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అండదండలు చూసుకొని పోలీసులను చూపిస్తున్నారు. ఈ విధమైన దాష్టికం కేవలం దళితుల మీదే చూపిస్తున్నారు. 2 టౌన్ సిఐ రాములు నాయక్ ఐతనగర్కు చెందిన వారిపై ఎక్కువగా దృష్టి సారించారు. అమాయక వ్యక్తులపై అబద్ధం మరియు అక్రమ కేసులు బనాయించి ఈ విధంగా కర్కశత్వం చూపిస్తున్నారు. 3 టౌన్ సిఐ రమేష్ బాబుకు ఏ సంబంధం లేకపోయినా ఐతనగర్ 2 టౌన్కు సంబంధం లేని 3 టౌన్ సిఐ ఈ 2 టౌన్ పరిధిలోకి వచ్చి ఎక్కడా ముద్దాయిల్ని కొట్టవలసిన అవసరం పని లేదు. ఈ చర్యలపై ప్రజలు చాలా అసహనంగా ఉన్నారు. మరి ఏం అవసరం వచ్చిందండి? ఇదిగో ఈ విధంగా కానిస్టేబుల్స్ వారికి ఇష్టమైన వారి చేత గంజాయి, మత్తు పదార్థాలు యథేచ్ఛగా కానిస్టేబుల్ కనుసనలు అక్రమ రవాణా విక్రయాలు జరుగుతున్నాయి. పేకాట, జూదం, వ్యభిచారం, గంజాయి అన్నీ వీరి కనుసనలో జరుగుతున్నాయి. ఇవన్నీ పై అధికారులు తెలుసు. వీరు కేవలం డబ్బు ఇచ్చుకునే అమాయక ప్రజలపై అక్రమ కేసులు, అబద్ధ కేసులు బనాయించి విచక్షణారహితంగా కొడుతున్నారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అయితే ఎంత దారుణం చూసారా? ఒక ఆఫ్ఘనిస్తాన్లోనో, ఒక పాకిస్తాన్లోనో, ఒక తాలిబాన్ల పాలనలో ఉంటుందో మన పరిస్థితి. మరి ఇప్పటికైనా పోలీసులు పైన, కోర్టులు, ఈ ప్రభుత్వాలపైన మాకు నమ్మకం లేదండి. కూటమి ప్రభుత్వంపై మాకు ఏమాత్రం నమ్మకం లేదు. మాకు ఎంతో కొంత నమ్మకం మిగిలిందంటే రాజ్యాంగం పైన, న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం మిగిలింది. హైకోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించి ఎవరైతే ఆ ఇద్దరు సిఐలు, అక్కడ చుట్టుపక్కల ఉన్న కానిస్టేబుల్ వీళ్ళందరినీ పూర్తిగా విధుల నుంచి డిస్క్వాలిఫై చేసి పడేయాలి. వాళ్ళపై న్యాయ విచారణ జరిపించాలి. ఆ యువకులకి న్యాయం జరిపించాలి. వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ దగ్గర మొత్తం పరుగు పోయి ఉంటుంది వాళ్ళది. అదంతా ఎవరు తీసుకొస్తారు తిరిగి? వాళ్ళు దోషులా నిర్దోషులా తేల్చడానికి కోర్టులో ఉంది. ఎందుకు మరి హైకోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించి ఖచ్చితంగా ఎవరైతే ఆ సిఐ రాములు నాయక్ ఉన్నారో వీళ్ళపైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం. ఎందుకంటే ఇంకా మన దగ్గర న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది కాబట్టి.